హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? వెల్కమ్ టు తెలుగు నాలెడ్జ్ ఫ్యాక్టర్స్. ఈ రోజు వీడియోలో మనం లిఫ్ట్ మిస్టరీస్ గురించి తెలుసుకుందాం. అయితే మీకు గనక ఈ టైప్ ఆఫ్ కంటెంట్ అంటే ఇంట్రెస్ట్ ఉంటే లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేసేసి మా వీడియోని చివరి వరకు చూసేయండి, స్కిప్ చేయకుండా. మిస్టరీ నెంబర్ 1, ఎలిసా ల్యామ్. ఎలిసా ల్యామ్ అనే ఆవిడ లాస్ ఏంజల్స్ లోని సిసిల్ హోటల్లో ఉండేది. ఆవిడ ఒకరోజు లిఫ్ట్ లో నుంచి బయటకు వెళ్దామని చూసారు ఆ హోటల్లో నుంచి. కానీ ఆవిడ లిఫ్ట్ లోకి వెళ్ళింది అండ్ బటన్స్ క్లిక్ చేసింది, కానీ చాలా అరవడం మొదలు పెట్టేసింది అనమాట. ఎందుకు అలా అరుస్తుంది అని సీసీటీవీ ఫోటేజ్ లో కూడా చూస్తే ఆమె ఎదురుగా ఎవరు లేరు, కానీ ఆవిడ మాత్రం తన ఎదురుగా ఎవరో ఉన్నట్టు తను గట్టిగా అరుస్తూ తన మీద అలా బిహేవ్ చేసిందంట. అయితే పోలీసులు కూడా చాలా ట్రై చేశారు. ఆవిడ ఇంకా తర్వాత మళ్ళీ కనిపించలేదంటండి. ఆ హోటల్లో నుంచి బయటకు వచ్చింది, వెళ్ళింది, అది కూడా ఏం కనిపించలేదంట. అయితే పోలీసులు చాలా రీసెర్చ్ చేశారు అసలు ఆవిడ ఎక్కడుంది ఏంటి అని ఆమెను కనుక్కోవడానికి. కానీ ఆఫ్టర్ 19 days ఆ హోటల్లోని రూఫ్ టాప్ ట్యాంక్ లో ఆవిడ డెడ్ బాడీ కనపడిందండి. అయితే ఇక్కడ షాకింగ్ న్యూస్ ఏంటో తెలుసా? ఆవిడ కనపడే ఒక 1 week ముందే ఆ రూఫ్ టాప్ ట్యాంక్ ని క్లీన్ చేసి దాని డోర్ కూడా క్లోజ్ చేస్తారంటండి. మరి ఎలా వచ్చిందో ఏమో, అది ఇక్కడ మిస్టరీ నెంబర్ 2, ద గోస్ట్ లిఫ్ట్ చైనా. బీజింగ్ లోని ఒక అపార్ట్మెంట్ సీసీటీవీ ఫోటేజ్ లో లిఫ్ట్ ఎవ్రీడే 3 AM కి ప్రతి ఫ్లోర్ కి వెళ్ళి ఆగి డోర్స్ ఓపెన్ అయ్యి మళ్ళీ క్లోజ్ చేసుకుని మళ్ళీ ఇంకో ఫ్లోర్ కి వెళ్తుందంటండి. అలా డిఫరెంట్ ఫ్లోర్స్ కి వెళ్తూ ఉండేదంటండి. అయితే అక్కడ ఉన్న రెసిడెంట్స్ చూసి ఇలా జరుగుతుంది రోజు అని చెప్పారంటండి. కంప్లైంట్ చేస్తే ఇంకా సర్వీస్ మ్యాన్ వచ్చి అది చెక్ చేసి దాంట్లో ఏం ప్రాబ్లం లేదని చెప్పి ఫైనల్ చేశారు. అయితే కానీ వాళ్ళు నెక్స్ట్ డే కూడా మళ్ళీ సేమ్ ఇక్కడ జరిగిందంటండి. లైక్ లిఫ్ట్ డిఫరెంట్ ఫ్లోర్స్ కి వెళ్ళి ఓపెన్ అయ్యి క్లోజ్ అవ్వటం అలా జరిగిందంట. ఇక్కడ పారానార్మల్ టీం వాళ్ళు వచ్చి ఏం చెప్పారు అంటే, ఇట్స్ నాట్ అ నార్మల్ న్యాచురల్ ఎనర్జీ, ఇక్కడ ఏదో సమ్ శక్తి ఉంది అని చెప్పారంటండి. ఇక్కడ షాకింగ్ న్యూస్ ఇంకోటి చెప్పనా మీకు, సీసీటీవీ ఫోటేజ్ లో మాత్రం ఎవరు కనిపించలేదంట. దాంట్లో ఆ లిఫ్ట్ లోకి ఎవరో ఎక్కింది, ఎవరో వెళ్ళింది, అందులో కూడా ఏం కనిపించలేదంటండి. ఏదో ఒక థిన్ షాడో అక్కడ ఉన్నట్టు కనపడిందంటండి. దయ్యం ఏమైనా ఉందంటారా? ఏమో మరి. మిస్టరీ నెంబర్ 3, టైమ్ లూప్ ఎలివేటర్, జపాన్. టోక్యోలోని ఒక MNC ఆఫీస్ లో ఒక అతనుకి జరిగిందే జరుగుతున్నట్టు అనిపించేదంటండి. లైక్ ఆయన ఒక ఫ్లోర్ కి వెళ్ళారు, లిఫ్ట్ లో ఒక బటన్ క్లిక్ చేశారు, ఆ ఫ్లోర్ కి వెళ్ళి డోర్స్ ఓపెన్ అవుతాయి, ఒక మనిషి వస్తారు, అతనితో మాట్లాడిన తర్వాత మళ్ళీ డోర్స్ క్లోజ్ అవుతాయి. అండ్ ఇదే సేమ్ ఒక 2-3 times రిపీట్ అవుతుందంట. ఇలా జరుగుతుందని చెప్పి HRs కి వాళ్ళ కొలీగ్స్ కి కంప్లైంట్ చేస్తే వాళ్ళు ఏమన్నారంటే, ఈయనకి స్ట్రెస్ ప్రెషర్స్ ఎక్కువైపోయి ల్యాక్ ఆఫ్ స్లీప్ వల్ల ఏమన్నా ఇలా బిహేవ్ చేస్తున్నారేమో అనుకొని వాళ్ళు నెగ్లెక్ట్ చేశారంట. కానీ ఇక్కడ షాకింగ్ న్యూస్ ఇంకోటి ఏంటో చెప్పనా, సీసీటీవీ ఫోటేజ్ లో ఏం కనిపించలేదు కానీ లిఫ్ట్ లాగ్స్ లో మాత్రం ఎట్ ఏ టైమ్ 3 times సేమ్ బటన్ క్లిక్ చేసినట్టు లాగ్ లో ఉందంటండి. చూడండి మరి ఇది ఎలా జరిగిందో. ఇది కూడా ఒక కైండ్ ఆఫ్ మిస్టరీ. అయితే ఇక్కడ సైంటిస్ట్ ఏమనుకున్నారు అంటే, మైక్రో టైం గ్లిచ్ ఏమైనా జరిగి ఉండొచ్చు అనుకున్నారు. మైక్రో టైం గ్లిచ్ అంటే ఒక చోట జరగాల్సింది ఇంకో చోట జరగటం, అట్లాగా ఏమన్నా మిస్ మ్యాచ్ అయి ఉండిద్దేమో అని వాళ్ళు అనుకుంటున్నారు. మిస్టరీ నెంబర్ 4, మ్యాన్ డిసపియర్స్ ఇన్ రష్యా. రష్యాలోని మాస్కో సిటీలో ఒక మోస్ట్ చిల్లింగ్ ఎలివేటర్ మిస్టరీ ఇదన్నమాట. సో ఒక నార్మల్ రెసిడెన్షియల్ అపార్ట్మెంట్ లో ఒక అతను అరౌండ్ 40 years ఉంటాయండి ఆయనకి. ఎవ్రీడే మార్నింగ్ 9 o'clock కి ఆఫీస్ కి వెళ్ళడానికి లిఫ్ట్ యూజ్ చేస్తారు. సీసీటీవీ ఫోటేజ్ లో కూడా ఏముంది అంటే, ఆయన లిఫ్ట్ యూజ్ చేశారు. ఒక 3rd floor ఎక్కారంట, 6th floor కి వెళ్ళడానికి బటన్ క్లిక్ చేశారండి. అయితే ఆ ఫ్లోర్ మధ్యలో ఆగిపోయిందంట. 3rd floor కి వెళ్ళలేదు, 6th floor కి రాలేదు. ఇక్కడ అందరూ వెయిట్ చేస్తున్నారంట ఏమైనా అయిందేమో అని. ఇంకా ఎమర్జెన్సీ బటన్ క్లిక్ చేసి సర్వీస్ మ్యాన్ వచ్చి అది బాగు చేశారంట. కానీ తీరా చూస్తే ఆ లిఫ్ట్ లో ఎవ్వరూ లేరంట. సో ఏమైంది, ఇక్కడ ఆల్రెడీ ఇక్కడ మనుషులు చూసారు కదా ఇక్కడ ఎక్కారు అని చెప్పి, కానీ పైన ఎవరు దిగలేదంట, కిందకి ఎవరు వెళ్ళలేదంట. సో ఇక్కడ షాకింగ్ న్యూస్ ఏంటో చెప్పిన, 3rd floor లో ఎవరు ఎక్కడం వల్ల లిఫ్ట్ వెళ్ళలేదంట.
6th ఫ్లోర్ లో ఎవరో ప్రెస్ చేయడం వల్ల 6th ఫ్లోర్ కి వెళ్ళిందంటండి. కానీ ఇప్పటి వరకు కూడా ఆ పర్టికులర్ మనిషి ఏమైపోయారు, ఎక్కడున్నారు అనేది ఎవరు కనిపెట్టలేకపోయారంటండి. అదండి ఇవాళ మిస్టరీస్. మీకు గనక మా కంటెంట్ నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసేయండి. అలాగే బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేసేయండి. ఇదంతా ఇవాళ వీడియో. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. అంటిల్ దెన్ బాయ్.